కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాస్ నోటీసులు జారీ చేసింది టీపీసీసీ. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై షోకాస్ నోటీసు జారీ చేసిన ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొత్త పీసీసీ కమిటీ ఏర్పడిన తర్వాత ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గతం నుంచే చెప్తా వస్తుంది. తాజాగా నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడి పైన మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల పైన చేసిన వ్యాఖ్యలు అనిష్టంగా ఉన్నాయి. పార్టీకి నష్టం కలిగించే ఉన్నాయి కాబట్టి పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి ఆయనకు షోకాస్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో ఆయన పార్టీకి వివరణ ఇవ్వాలి, లేకపోతే మరోసారి షోకాస్ నోటీసు ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పి పార్టీ చెప్తుంది. క్రాంతి అయితే ఇప్పుడు వారం రోజుల వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా స్పందించినట్టు తెలుస్తుందా సత్యనారాయణ? అంటే చాలా రోజులుగా గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మరోసారి ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే కొత్తగా పిసిసి కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ సింగ్ కూడా కఠినంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరైతే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడతారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే తాజాగా కోమటిరెడ్డి ఇది మొదటగా చేయడంతో ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కోమటిరెడ్డి మాత్రం ఇప్పటివరకు ఎక్కడ మీడియాతో మాట్లాడేది, ఆయన షోకాస్ నోటీసు అందిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో మాత్రం తెలిసే అవకాశం కనబడుతున్నాయి. క్రాంతి, అంటే ఇంతకు ముందు కూడా వీరు వేరొకరి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. మరి అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరిపైన క్రమశిక్షణ చర్యల కింద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అయితే గతంలో కూడా కోమటిరెడ్డి చాలా సార్లు వ్యాఖ్యలు చేసినా కేవలం చూడనట్టుగా ఉన్న పిసిసి ఇక ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆయన ఎక్కడ సస్పెన్షన్ వేటేస్తుందా లేకపోయినా పార్టీకి దూరంగా ఉంచుతున్న అంశం పైన పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. క్రాంతి, రైట్. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సత్యనారాయణ? అంటే కోమటిరెడ్డి నేరుగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలతోటి సొంత పార్టీలో కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పార్టీలో ఇతర పార్టీలో మాట్లాడుకున్న అంశాలను నేరుగా మీడియా ముందు మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఇది ఎవరిపైనైనా ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యగానే పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ఇలాంటి జరగకూడదనే పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. క్రాంతి, రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మరి పుట్ట నల్గొండ నుంచి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాస్ నోటీస్ అందిన నేపథ్యంలో పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెల రోజుల అమెరికా పర్యటన అనంతరం నిన్న 2 రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్ననే అయితే హరీష్ రావుతో సమావేశం అనంతరం గాంధీ భవన్ లో అయితే పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలపైన తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానంగా వరంగల్ ఎన్నికలతో పాటు పాలేరు ఎన్నికలు, నారాయణఖేడ్ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు పార్టీకి సంబంధించి వీక్ పోతుంది అని చెప్పేసిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలపైన పొన్నాల లక్ష్మయ్య కంటే ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా వీక్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత పార్టీ నేతలు విమర్శించిన నేపథ్యంలో మరోవైపు గత 3 ఏళ్లుగా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేరేటువంటి విషయంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సార్లు కూడా సీఎం ను కలవడం, అలాగే టీఆర్ఎస్ పార్టీకి ఒకసారి అనుకూలంగా మరోసారి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు. ఈ నేపథ్యంలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు, సిఎల్పి నేతగా జానారెడ్డి ఉన్నారు, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎల్పి ఉపనేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా తాను రాజీనామా చేశాను, అలాగే దీక్ష చేశాను. ఈ నేపథ్యంలో తమ బ్రదర్స్ కు పిసిసి ఇవ్వాలని చెప్పేసి ఈ నేపథ్యం కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న చేసిన వ్యాఖ్యలు దీనికి ఆసక్తిగా రేకిస్తున్నాయి. మొత్తంగా చూసినట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ప్రధానంగా సొంత పార్టీ నేతలపైనటువంటి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అసలు ఏం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం షోకాస్ నోటీస్ కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వచ్చేటువంటి క్రమాన్ని కూడా ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పైలశేఖర్ రెడ్డి తదితరులు కూడా నిన్న మంత్రి జగదీష్ రెడ్డితో చర్చలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి వెంకటరెడ్డిని పార్టీలోకి రానివ్వద్దన్నటువంటి నేపథ్యంలో సమాచారం ఉంది. దీనికి సంబంధించి మనతో కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మొత్తంగా చూసినట్టయితే నల్గొండ జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గపోరు మాత్రం మరొకసారి బయటపడింది. ఇది వెంకటరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయేటువంటి క్రమం, లేకపోతే షోకాజ్ నోటీస్ కు ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పి పార్టీలో ఉండేటువంటి క్రమం అనేది కూడా ఈ వారంలో తేలేటువంటి అవకాశం ఉంది. క్రాంతి, రైట్ అశోక్, థ్యాంక్ యూ.